హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను మన ఛానల్లో అప్పుడప్పుడు ఇలాంటి చిన్న కథలు పెడుతూ ఎక్కువ నావెల్స్ పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. ఇక ఈనాటి కథలోనికి వెళ్తే, కథ పేరు జీవన సంధ్య. రాసిన వారు కట్టా రాంబాబు గారు. చదివి వినిపిస్తున్నది లక్ష్మి. ఇక కథ ఇలా మొదలవుతుంది. సమయం రాత్రి 9 గంటలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కటానికి స్టేషన్కి వచ్చాను. అప్పటికే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద రైలు ఆగి ఉంది. 9:15కి బయలుదేరుతుంది. నా కోచ్ నెంబర్ చూసుకుని ఎక్కాను. నాది మిడిల్ బెర్త్. లోయర్ బెర్తుల్లో 2 వయసు మళ్ళిన ఆడవాళ్లు ఎదురెదురుగా విండో పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే నా బెర్త్ వేసుకోవటానికి వీలుండదు కాబట్టి లోయర్ బెర్త్ మీదే ఒక ఆవిడ కొంచెం దూరంలో కూర్చున్నాను. వాళ్ళిద్దరూ దగ్గరగా 80 సంవత్సరాల వయసున్న వాళ్ళలా ఉన్నారు. అయితే కాయ కష్టం చేసి బతికిన వాళ్ళు కాబట్టి కొంచెం బలంగానే ఉన్నారు. వార్ధక్యం ఛాయలేవి కనిపించడం లేదు. సాదా చీరల్లో దిగువ మధ్య తరగతి చెందిన వాళ్ళలా ఉన్నారు. ఇంకా రైలు బయలుదేరుతూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి నా ఎదురుగా సీట్లో కూర్చొని, సార్, మీరు ఎంతవరకు వెళుతున్నారు అని అడిగాడు. రాజమండ్రి అని చెప్పాను. సార్, నాకు సాయం చేయాలి. ఈవిడ మా అత్తగారు. ఎప్పుడూ రైల్లో ఒంటరిగా ప్రయాణం చేయలేదు. ఒక్కావిడ్నే పంపించాల్సి వస్తుంది. ఈవిడ్ని కొంచెం నిడదవోలులో దించుతారా అని రిక్వెస్ట్ చేశాడు, పక్కనున్న ఆవిడ్ని చూపించి. దాందేముందండి, అలాగే అన్నాను. థ్యాంక్స్ చెప్పి అతను దిగిపోయాడు. రైలు బయలుదేరింది. ఆయన మా పెద్దల్లుడు గారండి. ఇక్కడో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. చిన్న అల్లుడు గారేమో ఏదో చిన్న ఆఫీసులో చేస్తారండి. అదేంటో నాకు తెలియదనుకోండి అంటూ చెప్పిందావిడ తన ముందు కూర్చున్న ఆవిడతో. అలాగా, అయితే మీది నిడదవోలన్నమాట. అవునండి. మీరెంతవరకు వెళ్ళాలి? నేను రాజమండ్రి వెళ్ళాలండి. నా పేరు గంగారత్నం అండి. మరి మీ పేరు అడిగిందామ. నా పేరు అనంతమ్మండి. అలాగా, నాకిద్దరు కొడుకులండి. వాళ్ళిద్దరిలో పెద్దోడు ఇక్కడ ఉంటాడండి. రెండోవాడు రాజమండ్రిలోనే ఉంటాడండి చెప్పింది గంగారత్నం. ఆ వయసులో వాళ్ళు ఒకరికొకరు పరిచయం చేసుకోవటం, కుటుంబ వివరాలు చెప్పుకోవటం వింటుంటే నాకు ముచ్చటేసింది. వాళ్ళిద్దరి మాటల్లో గోదావరి జిల్లాల యాస బాగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఏవేవో విషయాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. నేను వీక్లీ చూస్తున్నాను. రైలు వేగం పుంజుకుంది. నాకు చాలా బద్ధకంగానూ నీరసంగానూ ఉంది. కాసేపు పడుకోవాలనిపించింది. కానీ వాళ్ళిద్దరూ కూర్చున్నారు కాబట్టి మిడిల్ బెర్త్ వేసుకోవటానికి లేదు. అప్పర్ బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. కానీ అంత పైకి ఎక్కలేక అలాగే కూర్చున్నాను. మా క్యాబిన్లో ఉన్న 8 బెర్తుల్లో మేం ముగ్గురమే ఉన్నాం. మిగిలిన 5 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. తర్వాతి స్టేషన్లో ఎక్కుతారేమో. నాకసలు 7ంటికే అన్నం తినే అలవాటండి. ఆ టైంలో కడుపులో ఏదో ఒకటి పడకపోతే అసలు ఉండలేనండి. ఈరోజు రైలెక్కడం కోసం 5ంటికే బయలుదేరాల్సి వచ్చింది అంటూ అనంతమ్మ సీట్ కింద బ్యాగ్లోంచి ఓ బాక్సు బయటకు తీసింది. నాకు పెందలాడే తినటమే అలవాటండి. సరుగుంది కదండి, మా డాక్టర్ గారు తిరగా తినేయమంటారు అంటూ తను ఓ బాక్సు బాటిలు బయటకు తీసింది గంగారత్నం. అందులో మజ్జిగ ఉంది. వాటిని 2 బెర్తుల మధ్య విండో దగ్గర అటాచ్ చేసి ఉన్న బల్ల మీద సర్దుకున్నారు. ఇద్దరు బాక్సులు ఓపెన్ చేశారు. నాయనా, నువ్వేమైనా తెచ్చుకున్నావా? లేకపోతే మాతో పాటే కొంచెం తింటావా అడిగింది గంగారత్నం. ఆవిడలా అడుగుతుంటే నాకు ఏదోలా అనిపించింది. లేదండి, నేను తినే వచ్చాను అని చెప్పాను. వాళ్ళిద్దరూ ఎంతో ఆత్మీయుల్లా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. తెచ్చిన వాటిని ఇద్దరూ పంచుకొని తింటున్నారు. మజ్జిగ చెరో గ్లాసు తాగారు. రైలు ఎక్కే వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేదు. కానీ కూర్చున్న 5 నిమిషాల్లోనే ఒకరికొకరు బాగా తెలిసిన వారిలా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. పాతతరం మనుషులింతే. వాళ్ళకి కల్మషాలుండవు, ఇగో ప్రాబ్లమ్స్ లేవు. ప్రస్తుత తరం వారిలో ఇలాంటివి ఏమాత్రం కనిపించవు. అందరికీ ఈగోలే. ఎదుటి మనిషిని పలకరిస్తే నామోషీగా ఫీలయ్యే పరిస్థితి. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఎన్నెన్నో తెలుసుకోవాలనిపిస్తోంది. నేను వాష్రూమ్కెళ్ళి తిరిగొచ్చేసరికి వాళ్ళిద్దరూ బెర్తుల మీద పక్కలు సర్దుకుంటున్నారు.
కూర్చొని కూర్చొని నడుము నొప్పులు పుడుతున్నాయి నాయన, ముసలోళ్ళం కదా కూర్చోలేకపోతున్నాం, పడుకుంటాం మరి అంది అనంతమ్మ. నిజమే కదా అనిపించింది. మిడిల్ బెర్త్లో రెండింటిని సెట్ చేశాను. వాళ్ళిద్దరూ నడుములు వాల్చారు. నేను మిడిల్ బెర్త్ ఎక్కాను. పడుకున్నారన్న మాటే కానీ వాళ్ళు మాట్లాడుకోవటం మానలేదు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి గంగారత్నం గారు. ఎవరైనా సరే ఇంత వయసొచ్చే వరకు బతకూడదండి. అందులోనూ భర్త లేకుండా. పిల్లల మీద ఆధారపడేటట్లయితే అసలు ఉండకూడదండి. భలే చెప్పారండి. నేను ఎప్పుడు అదే అనుకుంటానండి, ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా అని. నాలాంటి బాధలే మీకు కూడా ఉన్నాయన్నమాట అంది గంగారత్నం. పిల్లల్ని కన్నప్పుడు ఈ బాధలు ఉండక తప్పుతాయంటారా? మీ సంగతి నాకు తెలియదు కానండి, నా సంగతే చూడండి. నాకిద్దరు ఆడపిల్లలండి. ఆ మహారాజు బతుకున్నప్పుడే ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశామండి. మాది నిడదవోలు పక్కనే పల్లెటూరండి. మాకు ఎకరం భూముందిలేండి. దానిలోనే రెక్కలు ముక్కలు చేసుకొని బతికే ఊరమండి. ఆయన పోయాక నా వల్ల కాలేదండి. కౌలుకిచ్చేసి కూతుళ్ళ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయానండి. చెరో 3 నెలలు బాగానే చూశారండి. తర్వాత నాకు తిండి పెట్టడం దండగనుకున్నారండి. అప్పటి నుండి నాకు మొదలయ్యాయండి. నేనాళ్ళ దగ్గర ఉండలేక మా ఊరు వెళ్ళిపోతున్నానండి. అయినా వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. కన్న తల్లినని కూడా చూడకుండా నన్ను ఒక ఇంట్లో వంట మనిషిగా పెట్టారు. వాళ్ళు తిండి పెట్టి నెలకు 3000 ఇస్తారు. చెరో 1500 పంచుకుంటారు. ఎంత అన్యాయమో చూడండి. కన్న తల్లిని పనిలో పెట్టి నా జీతం నన్ను తీసుకోనివ్వకుండా ఏదైనా అవసరం ఉంటుందేమోనని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచే పట్టుకుపోయేవారు. పోనీ నాకు అక్కడన్నా సుఖముందా అంటే అదీ లేదు. పొద్దుటి నుంచి బండ చాకిరి, కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదా తల్లి. 80 ఏళ్ల వయసులో రోజూ నరకం అనుభవించానంటే నమ్మండి. పిల్లలు కడుపులో పడ్డప్పుడు ఏ తల్లైనా సంతోషపడుతుంది కదండి. తన ప్రాణం పోయినా సరే పిల్లలకి జన్మనివ్వాలనుకుంది. నేను నా పిల్లల్ని కళ్ళలో పెట్టుకుని పెంచాను. మా కడుపులు మార్చుకొని వాళ్ళ కడుపులు నింపాం. వాళ్ళనెంతో కష్టపడి పెంచి పెళ్ళిళ్ళు చేసి పంపామో వాళ్ళకే తెలుసు. అయినా వాళ్ళవన్నీ మర్చిపోయారు. అందుకే అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆ కష్టమేదో మా ఊళ్ళోనే పడితే హాయిగా బతకచ్చని వాళ్లతో పోట్లాడి బయలుదేరానండి అంటూ చెప్పుకొచ్చింది అనంతమ్మ. ఆవిడ చెబుతున్న విషయాలు వింటుంటే నా మనస్సంతా ఏదోలా అయిపోయింది. మీరు చెప్పింది వింటుంటే కడుపు తరుక్కుపోతుంది అనంతమ్మ గారు. నా బాధలు కూడా మీలాంటివే. నాకిద్దరు కొడుకులండి. మా పిల్లలిద్దరూ చిన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటినుంచి ఎన్ని కష్టాలు పడ్డానో ఎవరికెన్ని చెప్పినా నమ్మరండి. పాచి పనులు చేశాను, వంట పనులకు వెళ్ళేదాన్ని. అది ఇదని కాదండి, అన్ని పనులు చేసి నా పిల్లల కడుపు నింపేదాన్ని. నేను తిన్నానో లేదో కూడా ఆలోచించేదాన్ని కాదండి. పెద్దోణ్ణి 10వ తరగతి వరకు చదివించానండి. ఇంక చదివించలేక ఆణ్ణో మందుల షాపులో గుమస్తాగా పెట్టేశాను. రెండో వాడికి 10 ఏళ్ళొచ్చేసరికి ఓ తాపీ మేస్త్రి దగ్గర కూలికి పెట్టేశాను. ఇద్దరు చేతికందొచ్చారనుకోండి. వయసొచ్చాక ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశానండి. పెద్ద కోడలు పరమ గయ్యాళండి. మా అన్న కూతురే మళ్ళీ. మా అన్నయ్య అడిగితే దాని సంగతి తెలిసే కాదనలేక నా కొడుక్కిచ్చి పెళ్లి చేశానండి. మా పెద్దోడు ఇష్టపడ్డాడనుకోండి. పెళ్ళైన సంవత్సరానికే మా వాణ్ణి తీసుకొని హైదరాబాద్ చెక్కేసింది. అక్కడే ఆడేదో పని చేసుకుంటున్నాడు. ఆడికి 2 పిల్లలు. నేను ఇక్కడెలా బతుకుతున్నానో ఆడికి అక్కర్లేదు. నన్ను చూడటానికి రాడు. నాకేమీ పంపడు. పోన్లే, వాడి బతికేదో వాడు బతుకుతున్నాడని సరిపెట్టుకుంటానండి. అమ్మను కదా మరి. ఇప్పుడైనా వెళ్ళకపోదునండి. మా కోడలికి టైఫాయిడ్ వచ్చిందండి. అది పనులు చేసుకోలేకపోతుంటే వచ్చానండి. దానికిప్పుడు బాగానే ఉంది. అందుకే ఇంటికి బయలుదేరాను. ఇంకా రెండో వాడి పెళ్ళాం మంచిదేగానండి. దానికి కోపం ఎక్కువండి. నోటికి ఎంతొస్తే అంత అనేస్తుంది. రోజు ఇంట్లో బండ చాకరీ చెయ్యాలి. ఈడికి 3 పిల్లలు. ఓసారి మా పెద్ద మనవడికి జ్వరం వస్తే దానవాయిపేటలో ఆసుపత్రిలో 10 రోజులు ఉంచామండి. ఆ ఆసుపత్రిలో ఆయాలు కావాలని బోర్డు పెట్టారు. నేనక్కడ కుదిరిపోయాను. నెలకు 2000 ఇస్తారు. ఆ 2000 మా కోడలు తీసేసుకుంటాదండి. 70 ఏళ్ల వయసులో అక్కడ చేరానండి. అక్కడ పనెక్కువే. పొద్దున్నే మా ఇంట్లో అన్ని పనులు చేసుకొని అక్కడికి వెళ్తాను. ముందు డాక్టర్ గారింట్లో పనులు చేసి 10 గంటలకల్లా ఆసుపత్రికి వెళ్ళాలి. తెల్లారకుండా 5 గంటలకు లేస్తే రాత్రి 9 అవుతుంది పనులు పూర్తవటానికి. మధ్యలో భోజనానికి 1 గంట పంపిస్తారండి.
మళ్ళీ నాకేమో షుగరు. మా డాక్టర్ గారు మంచోరు కాబట్టి శాంపిల్ మందులిత్తారండి. మా సిన్నోడు కూడా నన్ను పట్టించుకోడండి. ఏం తిన్నానో ఏం తాగానో ఆడికక్కర్లేదు. పెళ్ళాం మాటే ఇంటాడు. ఒంట్లో ఓపికుంది, పని చేస్తున్నాను కాబట్టి ఇంట్లో ఉండనిస్తున్నారు. ఆ ఓపిక అయిపోతే ఏ రోడ్డు పక్కనో పడేత్తారు. ఎంతమందిని చూడటం లేదు. అలాంటి పరిస్థితి రాకుండా చచ్చిపోతే బాగుంటుందనిపిస్తుంది చెప్పటం ఆపింది గంగారత్నం. వాళ్ళ మాటలు వింటుంటే మనస్సంతా వికలమైపోయింది. అలాంటి పిల్లలు ఉంటారా అనిపించింది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చెళ్ళుమని నా వీపు మీద ఎవరో చరిచినట్లయింది. నువ్వు వాళ్ళ పిల్లల కంటే గొప్పవాడివా అని అంతరాత్మ ప్రశ్నించింది. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, నాకంటే వాళ్ళ పిల్లలే నయం కదూ అని. నేను మా తల్లిదండ్రులకు ఒక్కడినే. మాది రాజమండ్రికి దగ్గరలో పల్లెటూరు. ఇంటర్ వరకు నా చదువంతా రాజమండ్రిలోనే జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశాను. ఎంటెక్ కూడా అక్కడే పూర్తి చేయడంతో మంచి ఉద్యోగం దొరికింది. మా అమ్మా నాన్నలిద్దరూ ఊళ్ళోనే ఉంటారు. సొంతిల్లుంది మాకు. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో రోడ్డు పక్కనే 2 ఎకరాల భూమి ఉంది. మా వాళ్ళు వ్యవసాయం చేసి ఎంతో కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళిద్దరూ నిరక్షరాస్యులు, పక్కా రైతులు కావడంతో వాళ్లతో కలిసి ఆ పల్లెటూళ్ళలో ఉండటం ఇష్టముండేది కాదు. అందుకని రాజమండ్రిలో ఫ్రెండ్స్తో కలిసి రూమ్ తీసుకొని ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులను చూస్తే నా గౌరవానికి భంగం కలుగుతుందని భావించేవాడిని. అందుకే నేను చదువుకున్నంతకాలం రూము వైపు కానీ కాలేజీ వైపు కానీ వాళ్ళని రానిచ్చేవాడిని కాదు. నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. నేను అడిగింది కాదనకుండా నాకు అన్నీ సమకూర్చారు. నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా సహోద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు. చెప్పకుండా చేసుకుంటే వాళ్ళు బాధపడతారని కూడా నేను అనుకోలేదు. పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. నాకు కానీ నా భార్యకు కానీ వాళ్ళని మా దగ్గరకు తెచ్చుకోవాలని లేదు. అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావాలని కూడా అనుకోలేదు. ఎప్పుడైనా పిల్లలతో సెలవులప్పుడు వైజాగ్ కానీ అరకు కానీ వెళ్ళేటప్పుడు ఓ పూట ఆగి చూడటం అంతే. పిల్లలు మాత్రం నాన్నమ్మను తాతయ్యను మన ఇంటికి తీసుకెళ్దామని గొడవ పెడతారు. మేము ఒప్పుకోము. వాళ్ళిప్పుడు బాగా ముసలివాళ్ళైపోయారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోయాయి. అట్లాంటప్పుడు వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్తే నా పరువేం కావాలి? నా హై సర్కిల్స్లో వాళ్ళని చూపించి నేను తలెత్తుకోలేను. అందుకే ఆ ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఇప్పుడు వెళ్ళేది మా ఊరికే. అయితే మా వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళటానికి కాదు. మాకున్న 2 ఎకరాలు హైవే పక్కనే ఉండటం, అక్కడున్న భూముల్లో వెంచర్ వేయటంతో మా భూమి ఇప్పుడు కోట్లు పలుకుతుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా భార్య ఒకటే పోరు పెడుతోంది అమ్మేద్దామని. నాకు కూడా అదే అనిపించింది. నేను అమ్మేద్దామంటే మా వాళ్ళకిష్టం లేకపోయినా నా మాట కాదనలేదు. వాళ్ళకి నెలకింత అని పంపిస్తే వాళ్ళు బతికున్నంతకాలం అక్కడే పడి ఉంటారని నిర్ణయించుకొని ఇప్పుడు బయలుదేరాను. కానీ వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్న తర్వాత నేనెంత మూర్ఖుణ్ణో అర్థమవుతోంది నాకు. నన్ను కన్న పాపానికి నా తల్లిదండ్రులు నరకం అనుభవించారు. వాళ్ళకి నేనే చూపించాను ఆ నరకాన్ని. నిజంగా నాకు పుట్టగతులుంటాయా? రేపు నా పిల్లలు కూడా నన్ను అలాగే చూస్తారేమో. ఆ తల్లులిద్దరూ నా కళ్ళు తెరిపించారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళెంత నరకం అనుభవిస్తున్నారో చెబుతుంటే నాకు తెలుస్తుంది. నా తల్లిదండ్రులకు నేనెంత నరకం చూపించానో. నేను నిజంగా పాపాత్ముణ్ణి. నేను చేసిన పనికి నాకు నిష్కృతి లేదు అంతా అంటుంటారు. దేవతలు, దేవుళ్ళు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. మనల్ని కనిపించిన తల్లిదండ్రులే మన దేవుళ్ళని, రోజు కళ్ళెదుట కనిపించే వాళ్ళని కాదనుకొని కనపడని దేవుళ్ళెవరినో పూజిస్తూ ఉంటాం. తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా చాలా హీనంగా చూసే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడే జ్ఞానోదయమైంది. మరో ఆలోచన లేకుండా ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో, అమ్మా నాన్నల్ని హైదరాబాద్ తీసుకొస్తున్నాను, మన 4వ బెడ్రూమ్ క్లీన్ చేయించు. ఇక నుంచి వాళ్ళిద్దరూ మన ఇంట్లోనే ఆ బెడ్రూమ్లో ఉంటారు అని చెప్పి నా భార్య మరో మాట మాట్లాడటానికి అవకాశం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బెర్త్ మీద హాయిగా నిద్రపోయాను. చివరకు తన తప్పు అలా తెలుసుకున్నాడనమాట. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. కథా ప్రేమికులందరూ మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మి. థ్యాంక్ యూ.